ఇది ప్రతిపక్షాల దాడి, ఖచ్చితంగా ఇది జనసేన దాడి, ఖచ్చితంగా ఇది టీడీపీ నాయకులు టీడీపీ తమ్ముళ్ళ దాడి, ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు గారి దాడి. ఇప్పుడు ఇలాగే చిత్రీకరిస్తారు కదా మీ పేడ్ బ్యాచ్ కానీ వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఇంకా రేపు నుంచి బో 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 అంట మనం వినలేము ఇంకా వాళ్ళ సొదంతా ఇదే జరుగుతుంది. కానీ వాస్తవానికి ఏం జరిగిందో చూద్దాం. నమస్కారం, వెల్కమ్ టు పీజే న్యూస్. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ల దాడి, మొన్న చూస్తే చెప్పులతో దాడి, అంతకు ముందు చూస్తే వేరే విధంగా ఏదో దాడి. అంటే ఈయన పరదాలు కట్టుకోకుండా బస్ యాత్రలు చేయడానికి వస్తే ఏదో ఒక దాడి చేస్తారా? ఇది తప్పు కదా సమాజంలో అనేది మేము ఒక యాజ్ ఎ జర్నలిస్ట్ గా నేను ఖండించడానికి వచ్చాను. ఇది చాలా తప్పు ముమ్మాటికి. గతంలో ఈ తప్పులు కన్నట్లకి బీజం పోయడానికి గల కారణం, ఈ తప్పులు ఇలా చేసుకుంటా వెళ్ళడానికి గల కారణం ఏంటో ఒకసారి నేను వినిపిస్తాను మీ అందరికీ. చూపిస్తున్నారు ఎవరు వాళ్ళు, ఎంత వేశారు వాళ్ళు కూడా. మన మొన్న కాన్స్టిట్యూషన్ డే అని సెలబ్రేట్ చేసినాం. ప్రతి ఒక్కరికి ఒక హక్కు ఉంది, ఏది నిరసన వ్యక్తం, మన ఆలోచన కోసం. ఎవ్రీబడి హస్ గాట్ రైట్ టు దేర్ ఓన్ ఒపీనియన్, థాట్ ఎక్స్ప్రెషన్, లిబర్టీ టు డూ దాట్. సో వాళ్ళ మాట కూడా వినండి. మనం చూసాం గతంలో చూస్తే మన డీజీపీ గారు గౌతమ్ సవాంగ్ గారు ఏం చెప్పారంటే, నిరసన తెలిపే హక్కు ఉందే, సమాజంలో ఎక్కడైనా నిరసన తెలపచ్చు, ఎవరైనా నిరసన తెలపచ్చు అంటే ఇక్కడ బీజం పోసినట్టే. గతంలో ప్రతిపక్షాల మీద జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు దాడులు చేస్తున్నారు అని చెప్పి ప్రతిపక్షాలు చెప్పినప్పుడు గౌతమ్ సవాంగ్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారంటే, మనకి ఇలా సమాజంలో నిరసన తెలపచ్చు, ప్రతి ఒక్కరికి హక్కు ఉంది, ఈ నిరసన తెలిపే హక్కు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విధంగానే నిరసనలు తెలపండి అని చెప్పి చెప్పారు. రియాక్షన్ ఎవరో మనల్ని అభిమానించే వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు, ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్యాయత చూపించే వాళ్ళు, ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఆ తర్వాత రోజుల్లో ఇది ఇలాగ కంటిన్యూ అవుతానే వచ్చింది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పర్యటించారు. ఈ పర్యటనలో పిఠాపురంలో అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, పూల దండలతోటి పూల మాలలతోటి. ఆయన ఎటు వెళ్ళినా గానీ బ్రహ్మరథం పడుతూ పూల బాట వేస్తున్నారు. మీరు పిఠాపురం రావాలి, మీరు స్టేట్ లో ఉండాలి, స్టేట్ పాలిటిక్స్ మాట్లాడాలి, అసెంబ్లీలో ఉండాలి మీలాంటి వ్యక్తి అని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. పిఠాపురం అనే కాదు, కాకినాడ అనే కాదు, ప్రతి ఒక్కరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఆయన యాత్ర ముగించుకుని ప్రచారం ముగించుకుని ఇంటికి వచ్చేసరికి ఆయనకి చిన్న చిన్న గాయాలు అవడం, ఆయన చుట్టూ ఉన్న బౌన్సర్స్ కి గాయాలు అవుతున్నాయి, షర్ట్లు చిరిగిపోతున్నాయి. ఏ విధంగా చిరుగుతున్నాయి? అసలు బ్లేడ్ తో కోసినట్టు అవుతున్నాయి. సో బ్లేడ్లతో దాడి చేస్తున్నారని ఒక అవగాహనకు వచ్చారు. మాతో తిరగండి, మా సమస్యలు తెలుసుకోండి అని చెప్పి ఇన్వైట్ చేస్తున్నారు. అన్ని సమస్యలు తెలుసుకుంటున్నారు కానీ ఈయన ప్రత్యక్షంగా రావడానికి కొంచెం వెనకడిగేశారు. ఎందుకు వెనకడిగేశారంటే ఈ విధమైన దాడులు చేస్తున్నారు కాబట్టి. అయితే ఈ దాడులు చేస్తున్న వాటిని ఆయన డైరెక్ట్ గా చెప్పారు, ఎంత దాడులు చేసినా వైసీపీ ఎన్ని ప్రభుత్వాలు ఇలాంటి ఎన్ని దుశ్చర్యలకు పాల్పడినా గానీ ఈ ప్రభుత్వం నేను ఎక్కడ వెనకడుగేయను, ఎక్కడ ఒక్క అడుగు వెనక్కి వేయను, ప్రతి ఒక్కరికి ఫోటో ఇస్తా, అదే విధంగా ప్రతి ఒక్క సమస్యని తేల్చుకుంటా, ప్రతి ఒక్క గల్లీకి వచ్చి నేను పిఠాపురమే కాదు, కాకినాడే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతా అని చెప్పి యథేచ్ఛగా తిరుగుతున్నారని మనం చూస్తానే ఉన్నాం. అయితే ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మొక్క వాంచ అనేది మానే వంగుద్దా అంటారు. అంటే చిన్న మొక్కగా ఉన్నప్పుడే అది కలుపు మొక్క అయితే పీకేయాలి, అది మంచి మొక్క కాకపోతే దాన్ని తుంచేయాలన్నమాట. అలాంటిది పెద్ద చెట్టు అయిన తర్వాత దాన్ని నరకాలి అని అంటే కొంచెం కష్టం అవుద్ది అనమాట. ఇలాగే ఒక తులసి వనంలో గంజాయి మొక్క లాంటి ఇలా దాడులు చేసే వ్యక్తులు ఎలాంటి వాళ్ళు పెరుగుతున్నారు, సమాజంలో ఎలాంటివి జరుగుతున్నాయి అని అంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడే జరిగింది అని అంటే అది మట్టికి ముమ్మాటికి తప్పే. అది ఎవరు చేసినా తప్పే, తప్పుని తప్పనే చెప్పాలి. ఈ రోజు అన్నయ్య గారు, తెలంగాణ అన్నయ్య గారు స్పందిస్తున్నారు, కేటీఆర్ గారు స్పందించారు, తప్పులేదు, మీరు స్పందించారు, తప్పులేదు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, బ్లేడ్లతో దాడి చేస్తున్నారు, ఇది తప్పు, మీరు ఎంత దాడి చేసినా నేను తెగించి వస్తానని చెప్పారు. ఆ రోజు కేటీఆర్ గారు స్పందించలా, ఏ ఒక్కరు స్పందించలా. నేను స్పందించలేదు ఆ రోజు. ఈ రోజు వీళ్ళకి స్పందిస్తున్నారో లేకపోతే వాళ్ళ మా అన్న వీళ్ళ మా అన్న, జగన్మోహన్ రెడ్డి గారు మా అన్న, చంద్రబాబు నాయుడు గారు మా అన్న అన్నట్ల. యాజ్ ఏ జర్నలిస్ట్ గా నేను చెప్పేది ఏంటంటే, మీరు తప్పు ఎప్పుడు జరిగినా తప్పుని తప్పు అని ఖండించండి. కేటీఆర్ గారైనా ఇంకెవరైనా సరే సమాజంలో ఉన్న పెద్ద మనుషులు. మీరు గతంలో ఐటీ మినిస్టర్ గా చేశారు, మీ నాన్నగారు సీఎం గా ఉన్నారు, ఈ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఒక్క ఓటమి మిమ్మల్ని కుదేలు పరిచే ఒక పార్టీయే లేకుండా చేసే తుడిచిపెట్టుకుపోయే స్థితిలోకి వచ్చేసారు ఈ రోజు.
అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు తోడవుతున్నారు నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేసరికి అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఈ రోజు మీరు స్పందించి ఏదైతే రియాక్ట్ అయ్యారో అది పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడే నిజంగా ఇలాంటి దాడులు జరిగితే అది తప్పు, జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఖండించడానికి మీరు సజెస్ట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించి మీతో చెప్పించుకోకుండా పక్క రాష్ట్ర ప్రజలతో చెప్పించుకోకుండా ఆయన రియాక్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి దాడులు చేస్తున్నారా, తప్పది, మన వైసీపీ కార్యకర్తలు కానీ ఎవరు కానీ ఇలాంటి చేయకండి అని చెప్పి ఆయన దాడిని ఖండించలేదు. అది నిజంగా వైసీపీ కార్యకర్తలే చేసుంటే ఇలాంటి తప్పు అని చెప్పి ఏ ఒక్క చోటన చెప్పలేదు. అటు వైఎస్ షర్మిల గారు కూడా నన్ను చంపేయడానికి ప్లాన్లు వేస్తున్నారు, కొన్ని దాడులు చేస్తున్నారు, కావాలని గుండాలు మా సభల్లో దూరుతున్నారని షర్మిల గారు ఆరోపిస్తున్నారు. వైఎస్ సునీత రెడ్డి గారు సాక్షాత్తు వివేకానంద రెడ్డి గారి కూతురు, జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లెలు, ఆవిడ కూడా నన్ను లేపేస్తా ఉంటున్నారు, నిజాలు బయట పెట్టాలి, మా తండ్రి హత్యకి ఎవరు కారకులు అని చెప్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు అని చెప్పారు. ట్విట్టర్ వేదికగా కొంతమంది ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు సునీత రెడ్డి గారిని, షర్మిల రెడ్డి గారిని అన్నరాని మాటలు అంటున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డికే పుట్టలేదు, అసలు మీ DNA టెస్ట్ చేయించుకోండి, మీరు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లెళ్ళే కాదు అని చెప్పి ఈ విధమైన మాటలు మాట్లాడితే వాళ్ళు ఎంతో బాధపడుతూ ప్రెస్ మీట్లు పెట్టి ఆవేదన వ్యక్తం చేసి ఇలాంటి తప్పు ఇలా మాట్లాడొద్దని చెప్పారు. అంటే ఇలాంటి వాటికి ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క చోటను కూడా రియాక్ట్ అవ్వకుండా ఎవరైతే తను చేసేది తప్పుని తప్పు అని చెప్తారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మనుషులను, లేకపోతే జనసేన కార్యకర్తలను, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మనుషులని చెప్పి చిత్రీకరిస్తానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగులు పెట్టడం, ప్రతిపక్షాల మీద అవాకులు చవాకులు చెప్పడం, అబద్ధాలని నిజాలుగా చూపించడం, ఎప్పుడు ఇదే జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రజాస్వామ్యంలో ఒక లా అండ్ ఆర్డర్ అన్నా గానీ అసత్యాలు మాట్లాడకూడదనే గానీ ప్రజల్లో అవగాహన కల్పించి మాట్లాడాల్సిన ఒక సీఎం స్థాయి వ్యక్తే దిగజారుడు రాజకీయాలు, దిగజారు మాటలు మాట్లాడడం వల్ల ఈ రోజు ఆ స్థితికి వచ్చిందా అనే క్వశ్చన్ మార్క్ కూడా ప్రతి ఒక్కరిలో రేజ్ అవుతుంది. అంటే గతంలో చూసుకుంటే మనం ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా ఈ ఎలక్షన్లు అనేది జరుగుతూ మొదలెట్టినప్పటి నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా ఇలాంటి రాళ్ల దాడులు జరిగినాయా? గతంలో ఎన్టీ రామారావు గారి మీద చెప్పుల దాడులు అయితే జరిగినాయి. అవి ఎవరు చేయించారు, ఎందుకు చేశారు, అప్పుడు వాళ్ళకు ఉన్న మనస్పర్ధలతో మనందరం కూడా చూసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అని ఎన్నెన్నో పథకాలు పెట్టి ఆయన ప్రజల్లోకి వస్తున్నప్పుడు ఇలాంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయి? దీనికి అందరికీ బీజం పోసింది ఎవరు? మీకు మరొక వీడియో నేను ప్లే చేసి చూపిస్తాను, ఆ వీడియో కూడా చూడండి. దాని మీద మరింత క్షుణ్ణంగా మనం మరింత మాట్లాడుకుందాం. మనం చూసాం ఈ వీడియోలో ఏముంది, అదొక మూవీలో వీడియో. ఆ మూవీ పేరు చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. అందులో సీఎం అవుతాడు హీరో కాదు, సెకండ్ హీరో అంటే విలన్. ఈయన సీఎం అవ్వాలి. సీఎం అవ్వాలంటే ఏం చేయాలంటే ఆయన ప్రజల ముందుకి నన్ను ఇదిగో దాడి చేశారు, నాకు బ్లడ్ వచ్చేస్తుందని కొట్టుకుని ఆయనే కొట్టుకుని ప్రజల ముందుకు వెళ్తాడు. అది ప్రజలు, అక్కడ ఉన్న ప్రజలు నమ్మేసి అయ్యో నిజంగా దాడి చేసేసారా మీ మీద, ఇది ప్రతిపక్షాల దాడి అని చెప్పేసి ప్రజలందరూ అయ్యో అని చెప్పి బోర్ని ఏడ్చుకుంటారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కొంచెం సెంటిమెంటల్ గా ఉంటారు. తెలంగాణ ప్రజలతో పోల్చుకుంటే తెలంగాణ ప్రజల్లో రియాలిటీకి దగ్గరగా, వాస్తవానికి దగ్గరగా అసలు ఏం జరుగుతుంది, మన రాష్ట్రానికి ఏం కావాలి, మన యువతకి ఏం కావాలి, రాష్ట్ర అభివృద్ధి ఏంటి అనేది తెలుసుకుంటూ ఉంటారు. వాళ్ళు ముసలి వాళ్ళైనా, ఎంత వయసు వాళ్ళైనా, ఎంత యంగ్స్టర్స్ అయినా. కానీ ఇక్కడ ఆంధ్రాలో అలా ఉండదు. మనకు పథకాలు ఇస్తున్నారా లేదా, మన ఊరి ఎదురుగా రోడ్డు వేసారు అంతే చాలు, మనకు రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనకు అవసరం లేదు, మన పిల్లల భవిష్యత్తు ఏంటో మనకు అవసరం లేదు, ఈ విధంగానే ఉంటారు. అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను ఇక్కడ గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 2009లో ఒక పార్టీ పెట్టారు. ఎందుకు పెట్టారు, ఎలా పెట్టారు అని అంటే తండ్రి చనిపోయారు, ఫ్లైట్ ఇన్సిడెంట్, పావురాలగుట్టలో ఇన్సిడెంట్ జరిగి అక్కడ పావురాలగుట్టలో పడిపోయి తండ్రి చనిపోయారు. చనిపోగానే ఒక కొడుకు అనే వ్యక్తి ఎవరైనా సరే, ఇన్ కేస్ నేనున్నా గానీ తండ్రి శవం ఎక్కడుందో అక్కడికి వెళ్తాం, తండ్రిని శవం ఎక్కడుంది అని, అసలు శవం దొరికినా దొరకపోయినా ఆ ఏరియా ఎక్కడ జరిగింది ఇన్సిడెంట్ అక్కడికి వెళ్ళిపోయి మనం హరిబరిగా ఎత్తుక్కుంటాం. ఒక కన్న తండ్రి మనకి ఎన్నో వేల కోట్ల అక్రమాస్తులు సంపాదించుకోవడానికి సపోర్ట్ ఇచ్చారు. ఒక సీఎం పదవిలో ఉండి ఆయన ఒక 36 years పట్టింది ఆయనకి సీఎం అవడానికి. అలాంటి వ్యక్తిని చనిపోయాడు అని అంటే అక్కడికి వెళ్ళి వెతుక్కుంటాం మనం. ఎవరైనా ఒక తండ్రి ఒక కొడుకు ఒక తండ్రి కోసం అలా చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సంతకాల సేకరణ చేశారు. ఆ సంతకాల సేకరణ చేసినప్పుడు ఇంకా ప్రత్యక్షంగా చెప్పాలంటే అప్పుడు కేంద్ర మంత్రి కింద చిరంజీవి గారు కూడా ఉన్నారు. చిరంజీవి గారు పలకరించడానికి వాళ్ళ ఇంటికి వెళ్తే చిరంజీవి గారు ఇదిగో సంతకం పెట్టండి, ఇక్కడ నన్ను సీఎం చేసేయాలని చెప్పి సోనియా గాంధీ గారికి చెప్పండి అని చెప్పి ఆయన కూడా సంతకం అడిగారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది ఏంటంటే, ప్రధానమైనది ఏంటంటే ముఖ్యమంత్రి పదవి. ఆ రోజు చిరంజీవి గారు ఇది తప్పమ్మా అని చెప్పి ఒక తమ్ముడికి చెప్పినప్పుడు చెప్పేసి బయటకు వచ్చేసారు. తర్వాత ఏం జరిగింది,
తర్వాత 2009లో అయితే ఆయన అలా తండ్రి శవాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేశారు. 2014కి వచ్చేసరికి ఆయన జైలు రాజకీయాలు, సెంటిమెంటల్ రాజకీయాలు చేశారు. తండ్రి లేని బిడ్డని ఒక్క బిడ్డని మా తండ్రి చనిపోగానే నన్ను జైల్లో వేసేసారు సోనియా గాంధీ, నన్ను ఎదుర్కోలేక అక్రమ కేసులు పెట్టారు అని చెప్పి ఈయన అక్రమాస్తుల గురించి ఈయన జైల్లో పెడితే అదేదో రివెంజ్ పాలిటిక్స్ చేసి నన్ను సీఎం పదవిలో కూర్చోబెట్టాలని జైల్లో పెట్టించింది సోనియా గాంధీ అని చెప్పుకొచ్చారు. అదే 2014కి వచ్చేసరికి ఆయన చెప్పింది, 2014 నుంచి 2019కి వచ్చేసరికి ఆయన చెప్పింది ఏంటి అంటే, బాత్రూమ్ లో బాబాయ్ చనిపోయారు, హఠాత్ పరిణామం, గుండెపోటు వచ్చి చనిపోయారు అని చెప్పారు. అంటే ఇక్కడ గుండెపోటు వచ్చింది అని ఈయనకి ఎలా తెలుసు? అక్కడ పోస్ట్ మార్టం జరగలేదు. సునీత గారు అమెరికా నుంచి హుటాహుటిని వచ్చి అసలు పోస్ట్ మార్టం చేయండి, ఇది ఎవరి హత్య, ఇది అసలు హత్య, ఆత్మహత్య, లేకపోతే హఠాత్ పరిణామమా అని చెప్పి ఆవిడ పోస్ట్ మార్టం చేయించారు. ఆవిడకి డౌట్స్ వచ్చినాయి, కత్తి ఘాట్లు ఉన్నాయని చెప్పి. అప్పుడు దస్తగిరి అనే వ్యక్తి స్వతహాగా స్వయంగా ఎవరైతే హత్య చేశారో ఆ వ్యక్తి ముందుకొచ్చి ఎవరు హత్య చేశారు, ఎవరు ఏం చేశారు అనేది డీటెయిల్డ్ గా చెప్పాడు. సిబిఐ ఎంక్వైరీ అడిగారు. అప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొచ్చి ఇది ఖచ్చితంగా హత్య అని మాకు అనుమానాలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉంది 2019కి ముందు వీళ్ళే చేయించారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మీద చెప్పడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. సునీత గారు వాళ్ళ చెల్లెలు, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు కూతురు తిరుగుతూనే ఉన్నారు. ఈ రోజుకి న్యాయం జరగలేదు ఆవిడకి. అంటే ఒక సీఎం పదవిలో ఉండి కూడా ఒక సొంత బాబాయ్ని ఎవరు చంపారో తెలియలేదు. ఆవిడ డైరెక్ట్ గా ఇప్పుడు చెప్పే మాట కూడా మనం గత 2-3 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. అవినాష్ రెడ్డే దగ్గరుండి చంపించారు, ఒక ఎంపీ సీటు విషయంలో ఏలకే జరిగింది అని చెప్పి ఆమె నోటితో ఆమె చెప్పినా గానీ అదే అవినాష్ రెడ్డిని ఈమెను కాపాడుకుంటూ వస్తున్నారు, అవినాష్ రెడ్డిని వెంట పెట్టుకు తిరుగుతున్నారు. ఈ రోజు అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చి మళ్ళీ పోటీ చేపిస్తున్నారు. ఆవిడికి అగైనిస్ట్ గా వైఎస్ షర్మిల గారు పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ షర్మిల గారు ఆయన జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంట తిరిగి పార్టీని కాపాడి, క్యాడర్ని కాపాడి, వైఎస్ షర్మిల గారు కూడా బయటికి వెళ్ళి ఒక పార్టీ పెట్టుకోవడం, మళ్ళీ ఆ పార్టీని విలీనం చేయడం, మళ్ళీ ఆ పార్టీ విలీనం చేసి ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావడం, జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడు ఏంటి అని చెప్పి ప్రతిపక్షాల కన్నా ఎక్కువ సొంత చెల్లెలు వేరే పార్టీకి వెళ్ళి చెప్పడం మనం అందరం చూస్తున్నాం. అంటే ఇవన్నీ జరుగుతున్న సిచ్యువేషన్ లో చూస్తూనే ఉంటున్నాం మనం. 2009కి వస్తే తండ్రి చావు, 2014 ఆ టైంకి వచ్చేసరికి నన్ను జైల్లో పెట్టారు తండ్రి లేని బిడ్డ అని సెంటిమెంటల్ గా. అంటే 2019కి వచ్చేసరికి మా బాబాయ్ని చంపేశారు, నన్ను కోడికత్తుతో పొడి చేశారు అని చెప్పేసి ఒక దళితుడు కోడికత్తు సీనుని అన్యాయంగా 5 సంవత్సరాలు జైల్లో వేయించారు. రీసెంట్ గా ఆయన బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. నిజాలన్నీ బయట పెడుతున్నారు. ఆయన కొన్ని కండిషన్స్ ఉన్నాయి కాబట్టి మాట్లాడలేకపోతున్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మారిన తర్వాత అసలు ఏం జరిగింది అనేది ఖచ్చితంగా చెప్తారు. నిజాలు ఏంటనేది బయట పడినాయి కాబట్టి ఆయనకి బెయిల్ వచ్చింది. ఇలాగా సెంటిమెంటల్ రాజకీయం జరుగుతూనే వస్తుంది. ఇప్పుడు చూస్తే మనకు 2024 మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. ఈ ఎలక్షన్ లో మళ్ళీ రాడితో మన చెప్పుతో కొట్టినప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీగా ఉన్న వ్యక్తులే నిరసన తెలపడానికి వెళ్తే వాళ్ళ సమస్యలు పట్టించుకోలేదు. 5 సంవత్సరాలు ఏం అన్యాయం జరిగింది చెప్తాకి ఆయన దగ్గర పంపించకపోతే ఎవరో చెప్పులతో దాడి చేశారు లేడీస్ అని చెప్పి లేడీస్ చెప్పులు ఎగరడం మనం చూసాం. ఈ రోజు చూస్తే అదే చెప్పుల దాడి అయిపోయిన తర్వాత ఈరోజు రాళ్ల దాడి చూసాం. ఈ రాళ్ల దాడి అనేది నెక్స్ట్ ఏం జరుగుద్ది? నెక్స్ట్ కత్తులు దాడులు అవుతాయా, లేకపోతే మర్డర్లు అవుతాయా, లేకపోతే రౌడీ రాజ్యం అవుతుందా? అసలు ఇప్పటికే రౌడీ రాజ్యం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అంతా అని చెప్పి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ రాళ్ల దాడి అనేది మట్టికి ముమ్మాటికి ఎవరు చేసినా ఎవరి మీద చేసినా తప్పుని తప్పే అని చెప్పాలి. ఇది మట్టికి తప్పే. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా గమనించుకుని పవన్ కళ్యాణ్ గారి మీద ఏదైతే దాడి జరిగిందో బ్లేడ్ తోటి ఆయన స్వతహాగా ఆయన ముందుకొచ్చి చెప్పారు. అప్పుడే మీరు ఖండించి ఇది తప్పు, మన కార్యకర్తలు ఎలాంటివి చెయ్యొద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుంటే ఈ రోజు అటు టీడీపీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా వైసీపీలో అన్యాయం జరిగి వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రోజు రాళ్ల దాడులు చెప్పుల దాడులు చేసే వాళ్ళైనా సరే వాళ్ళు కూడా తగ్గి సరే ఇది తప్పు, ఈ విధంగా కాదు ఇంకో విధంగా వెళ్దాం, నెక్స్ట్ గవర్నమెంట్ లో చూసుకుందాం అని చెప్పి ఆగుతారు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అది చెప్పకపోవడం వల్ల మిగతా జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్న కోటరీ గ్యాంగ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఆ రోజు మాట్లాడకపోవడం వల్ల ఈ రోజు ఇంత స్థాయికి వచ్చింది, ఇంత స్థితికి వచ్చింది అని చెప్పి అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇది ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా ఎలక్షన్స్ లో రాజకీయ నాయకులు బయటకు వచ్చినప్పుడు స్వేచ్ఛా స్వాతంత్రాలు లేకుండా చేయడం అనేది ముమ్మాటికి తప్పు. ప్రజలు వైసీపీ ప్రభుత్వం వల్ల అన్యాయానికి గురయ్యి అవినీతికి గురయ్యి వాళ్ళ భూములు కోల్పోయి ఆస్తులు కోల్పోయో లేకపోతే ఆర్థికంగా విఫలమయ్యో ఆర్థికంగా దెబ్బ తినడం వల్ల ఇలాంటి దాడులు చేస్తున్నారని మనం ఏదైతే అనుకుంటున్నామో అది ముమ్మాటికి ఇలా దాడుల రూపంలో కాదు, మీరు ఓట్ల రూపంలో చూపించండి.
మీకు నచ్చిన నాయకుడికి ఎన్నుకోండి, మంచి నాయకుడిని ఎన్నుకోండి, మీకు మంచి చేయగలడు అనే నాయకుడిని ఎన్నుకోండి. గతంలో ఆయనకి లక్షల్లో ఆదాయం చూపించి 5 సంవత్సరాలు జరిగేసరికి కోట్లలో ఆదాయం వచ్చిందంటే ఏ విధంగా వచ్చింది? ఒక ఎమ్మెల్యేకి శాలరీ ఎంత, ఒక ఎంపీకి శాలరీ ఎంత, వీళ్ళకి ఇన్ని లక్షల కోట్లు ఏ విధంగా వచ్చినాయి? మన డబ్బే దోచుకున్నారు కదా అని అది ఒక్కటి గమనించి అలా 5 సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల నుంచి ఎన్ని వేల కోట్లు ఎవడు సంపాదించాడో అలాంటి నాయకుల్ని ఓటు అనే ఆయుధంతో తిప్పి కొట్టండి.